లేదు. ఇంకా ఎక్కడున్నా మనం? పరిగెత్తుకొని పోయాడండి. ఎవరైనా సమాచారము విని పరిగెత్తుకొని వచ్చి అబ్బా ఏం చేశాడంట? పలకరింపులు ఉండాలండి. అంటే మన కల్చర్లో అలా లేదు, కానీ కనీసం మీరు కూడా వందనాలు చెప్పాలి. దగ్గర వాళ్ళు అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కూడా తప్పేమీ లేదు. సొంత బిడ్డ లాంటి వాళ్ళు అయితే దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవడంలో కూడా తప్పేమీ లేదు. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు. పలకరింపు లేకుండా ఏంటి? మనిషి కనపడితే అటు తిరుగుతున్నావేంటి? చుట్టాలు వస్తే ఇటు తిరుగుతున్నావేంటి? ఎందుకు వచ్చారు రానా? ఏంటో వాళ్ళ తరపు వాళ్ళు వస్తేనేమో ఎక్కలేని పలహారం పెట్టి, ఏ ఆహారం అండి అది? పులిహారం పెట్టి, పలహారం పెట్టి, బిర్యానీ పెట్టి, క్షీరాన్నం పెట్టి అన్ని అన్నాలు పెడతావు. అటు తరపుళ్ళు వస్తేనేమో చెప్పండి, ఏదో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళే, చెప్పులు లోన ఇడిచారా బయట ఇడిచారా అని అడిగాడంట తండ్రి. ఏమండి, బయట ఇడిచాడంటే ఇక అటేనంట. లోనకు వచ్చాడంటే మనోడు ఒక వారం రోజులు ఇక ఇక్కడే ఉంటాడంట. ఏసు రక్తమే. వెనకట ఒక అల్లుడు వచ్చి అన్నాడంట, అత్తమ్మా నేను 3 రాత్రులే ఉంటాను అన్నాడంట. అయ్యో 3 రాత్రులు ఏంటి అల్లుడా అందంట. శివరాత్రికి వచ్చాడంట, సంకురాత్రి అయిపోయిందంట. ఏసు రక్తమే. ఇక నవరాత్రులు అయినాక వెళ్తాడనమాట మనవాడు. ఏసు రక్తమే జయం. బంధువులను కూడా మనం ప్రేమించాలి, హక్కును చేర్చుకోవాలి. ప్రేమతో వారిని మనం హక్కును చేర్చుకోవాలి. అల్లుడే, మేనల్లుడే వెళ్ళంట హత్తుకొని, కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని ఎట్లా వెళ్ళాడంట? దేవుని ప్రణాళిక యాకోబుతో కూడా ఉంది. కొంచెం విశ్వాసాలతో 2 మాటలు చెప్పనివ్వండి. హల్లెలూయా. టైం అయిపోయింది ఏంటి? అటు ఇటు మెసులుతున్నారు. అబ్బో చాలా అయిపోయింది, గంట అయిపోయింది నేను మొదలుపెట్టి. హల్లెలూయా. వింటున్నారమ్మా? హల్లెలూయా. యాకోబు జీవితంలో ప్రణాళిక ఉందా లేదా? ఎవరి ప్రణాళిక? యాకోబు అనుకుంటున్నాడు, మా అన్న చూస్తే నేను పొడుద్దామని కత్తేసు తిరుగుతున్నాడు, దొరికితే నా ప్రాణం తీసేట్లున్నాడు. ఇక్కడ వద్దురా చిన్నోడని వెళ్ళిపోరా అని అమ్మా నాన్నలేమో నన్ను ఇక్కడ పంపించేశారు. ఈ అర్ధరాత్రి నన్ను ఏమి తినేస్తాయో నవ్వులేస్తాయో, అమ్మో 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 అని కంగారు పడ్డాడంట. కానీ దేవుడు ఎక్కడికక్కడే యాకోబుకు కావలసినవన్నీ సెట్ చేసి పెట్టాడండి. మీ అందరికీ రాత్రి ఒక శుభవార్త చెప్తాను. శుభవార్త కొరకే మిమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చింది. దేవుని ప్రణాళికలో నీవు ఉన్నప్పుడు దేవుడు అన్నీ నీకు సెట్ చేసి పెడతాడు. కొన్నిసార్లు అవి వ్యతిరేకతగాను, అభ్యంతరకరంగాను, ఇబ్బందికరంగాను కనబడతాయి. కనబడినా పర్లా, కానీ వాటిని దేవుడు మన కొరకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు, తిప్పుకొస్తాడు. ఓహోహోహోహో, ఎందుకైనా ఇది నాకు అభ్యంతరకరం అనుకున్నాను, కానీ దేవుడు దీన్ని ఆశీర్వాదకరంగా మలిచాడని తర్వాత నీకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హత్తుకునంట కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి, హల్లెలూయా, ఇంటికి తోడుకొని పోవడం అంటే మామూలు సంగత? యాకోబు హృదయం గంతులేస్తూ ఉన్నాడు. ఏమండి ఏమీ లేకుండా, మోషే ఏ ఆశ లేకుండా మనం గ్రామానికి వెళ్ళామనుకో, అక్కడ దేవుడు అవకాశాలు ఇట్లా కల్పిస్తున్నాడు అనుకో, మన హృదయం ఎలా ఉంటుంది? హల్లెలూయా, ఆమేన్. 1979వ సంవత్సరం అక్టోబర్ నెల 22వ తారీఖున సుమారు మా నాన్నగారు చెప్పారని మాకు గుర్తుండి అలా వేయించాం. ఈ మధ్య అక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ తేడా వచ్చింది. ఏదైనా సమ్డే మా తల్లిదండ్రులు మవ్వ వచ్చినప్పుడు మవ్వలో ఎవ్వరు వారికి తెలియదు. తెలుసా? మా నాన్నగారికి ఎవరు తెలియదు, మా అమ్మగారికి ఎవరు తెలియదు. నేనేమో 3 సంవత్సరాల పిల్లోడిని, నాకు అంతకన్నా తెలీదు. కానీ దేవుడు అన్నిటినీ ఏర్పాటు చేశాడు. స్తోత్రం. ఇవాళ నేను అమెరికా నుంచి వస్తుంటే మరి 100 మంది పిల్లలు నా కొరకు పూలతో ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్. ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే కుక్కతో సహా. ఇప్పుడు మేము వెళ్తామా, 1 గంటకి వెళ్ళినా, 2ంటికి వెళ్ళినా, 3ంటికి వెళ్ళినా, అది రెడీగా ఉండి మమ్మల్ని ఎదుర్కొని జాగ్రత్తగా, అసలు అమ్మినీనైతే ఇంకా అమ్మినీని రాసుకుంటూ తీసుకెళ్ళి ఇంట్లో
వెళ్ళిన తర్వాత కానీ వెనక్కి వెళ్తుంది. పశువులను కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి వాడుకుంటున్నాడు. దేవుడిని ఎట్లా ప్రేమ కలిగి ఉన్నాడమ్మా. హల్లెలూయా. దేవుడిని ఎట్లా ప్రణాళిక కలిగి ఉన్నాడు నాన్న. దేవుడిని కొరకు సిద్ధపరుస్తాడమ్మా. వివాహాన్ని సిద్ధపరుస్తాడు, ఉద్యోగాన్ని సిద్ధపరుస్తాడు, విద్యను సిద్ధపరుస్తాడు, కాలేజీలో సీటును సిద్ధపరుస్తాడు, స్కూల్లో సీటు సిద్ధపరుస్తాడు, పనిని నీ కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నువ్వేమీ కంగారు పడక్కర్లా. రెబకమ్మ ఎక్కడో ఉందిగా నయ్య గారు ప్రార్థన చేస్తానే ఉందనుకుంటున్నా. కొడుకు వెళ్ళాడయ్యా, ఏమవుద్దో బాబు, మేలు చేయండి అయ్యా, కృప చూపండి అయ్యా. వృద్ధాప్యంలో ఇస్సాకు కూడా ప్రార్థనలోనే ఉండుంటాడు. కొడుకు వెళ్ళాడయ్యా. ఇక్కడ స్థానికుల ద్వారా కానీ అక్కడ ఎదురొచ్చే వారి ద్వారా కానీ ఏ విధమైన అపాయాలు జరగకూడదు బాబు. పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు మనవి చేయాలి, అయ్యా 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 అని. మరి మా తల్లిదండ్రులు ఎంత ప్రార్థిస్తే మేము ఇక్కడ ఉన్నామో, కరుణాకర్ గారి తల్లిదండ్రులు కూడా కరుణాకర్ గారి కొరకు ఎంత ప్రార్థన చేశారు, మోషే గారి తల్లిదండ్రులు మోషే కొరకు ఎంత ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మరి యవన బిడ్డలు చెదిరిపోయిన సందర్భాలు ఉంటాయి, పడిపోయిన సందర్భాలు ఉంటాయి. మరి ఇక చెడిపోతాడేమో, ఇక అవకాశం నా కొడుకు లేదేమో అనుకుంటున్నావేమో. దేవుడు నిశ్చయంగా నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు, నీ బిడ్డలకు అవకాశాన్ని ఇస్తాడు, నీ బిడ్డకు అవకాశాన్ని ఇస్తాడు. ఆయన అవకాశాలు ఇచ్చే దేవుడు లాబానును కదిలిస్తాడు, రాహేలును కదిలిస్తాడు. అవకాశములు ఇచ్చే అనుగ్రహించే దేవుడు. స్తోత్రం.